నీళ్లను మంచినీళ్ళో ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. మనిషికి జీవితాంతం తోడు ఎవరూ ఉండరు అని అనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. ప్రేమించే హృదయాన్ని ఎంత బాధ పెట్టినా అది ప్రేమించక మరవదు. కానీ ఆ హృదయాన్ని మోసం చేస్తే మోసపోయిన హృదయం మళ్ళీ ఎవరినీ ప్రేమించదు. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. నీవు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. తెలివితేటలు సామర్థ్యం ఉన్నా కూడా సాధించాలనే తపన లేకపోతే మిగిలేది వైఫల్యమే. నమ్మకాన్ని నడిబజార్లో అతి తక్కువ ధరకే అమ్ముతున్న నేటి మనిషి చాలా ప్రమాదకరం. నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ప్రేమించు. కన్నీళ్లు తుడిచేవారు ప్రేమికులు కాదు, ఆ కన్నీళ్లు రాకుండా చేసేవాళ్లే నిజమైన ప్రేమికులు. నువ్వు నేర్చుకున్న విద్య 10 మందికి ఉపయోగపడేలా చేయడం నీ బాధ్యత. ఒకరు నన్ను అడిగారు, మన అనుకునేవారు నన్ను వదిలి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని. దానికి సమాధానంగా, మన వాళ్ళు అయితే నన్ను వదిలిపోలేరు, వదిలి వెళ్ళేవారు మనవారు కానే కాదు అని చెప్పా. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడిగా మిగులుతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి. ఒంటి నిండా బురద, తరువాత దురద మాత్రమే మిగులుతుంది. నీకన్నా పైన ఉన్నవాడిని చూసి బాధపడకు. నీకన్నా క్రింద ఉన్నవాడిని చూసి చులకనగా చూడకు. తలపొగరు అనుకుంటారు. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు నీలాగే ఉండు. గెలవగలననే నమ్మకం వస్తుంది. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనంగా ఉండండి. ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తావో అవి ముందుగా నీ నుండే ప్రారంభం కావాలి. లైఫ్ ఎంత మారినా ఇష్టమైన వాళ్ళ మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. ఆవేశం అనర్థానికి దారితీస్తే ఆలోచన నీ భవిష్యత్తుకు దారితీస్తుంది. ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుతూ బయటకు ఎప్పుడూ నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. డబ్బు కంటే ఎక్కువగా శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే శరీర ఆరోగ్యం పాడైన తర్వాత డబ్బు కూడా దానిని తిరిగి మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పండును చెట్టు మోయదు, వాటంతట అవే రాలి పడిపోతాయి. ఆ పాపం నీ చేతికెందుకు? నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. ఇతరులకు ఉపకారం చేయడం అనేది నీ బాధ్యత మాత్రమే కాదు, నీ లైఫ్కి ఒక అర్థాన్ని కూడా ఇస్తుంది. ఆకలి తీర్చలేని ఆహారం, ఆనందం ఇవ్వలేని ఆదాయం, ఆత్మీయత పంచలేని అనుబంధం మనతో ఉన్నా లేనట్లే. అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. ఎంత చదువుకున్నాం అన్నది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నాం అన్నదే ముఖ్యం. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం, కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలం. ఒక మగాడు మంచివాడని అతని తల్లి కాదు, అక్క కాదు, చెల్లి కాదు, కూతురు కాదు, స్నేహితురాలు కాదు, అతని భార్య చెప్పాలి. ఎందుకంటే అతని నిజస్వరూపం ఏంటో తనకంటే బాగా ఇంకెవరికీ తెలియదు కదా.